నిజమైన బలవంతుడు ఎవడంటే కండలు తిరిగిన వాడు, లేదంటే 10 మందినో 100 మందినో కొట్టినోడు, చంపినోడు కాదు. లేదంటే ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నోడో బలవంతుడు కాదు. ఒకరు మనల్ని కొడుతున్నాడంటే, ఒకరు మనల్ని తిడుతున్నాడంటే మనం కొట్టడము, మనం తిట్టడము, మనల్ని అతన్ని ఎదిరించడం ఎంత? అది సులభమే. కానీ అతను అంటున్న మాటలను భరించడం చాలా కష్టం. అతను కొడుతున్నటువంటి దెబ్బలను ఓర్చుకొని నిలబడడం చాలా కష్టం. నిజంగా ఆ సహనము, ఆ ఓర్పు, ఆ యొక్క దయ ఎవరిలో అయితే ఉంటుందో అతను నిజమైనటువంటి బలవంతుడు. ఒక మాట అంటున్నాడంటే ఆ మాటను స్వీకరించుకొని, ఇది ఎన్ని అంటున్నా, ఎంత తిడుతున్నా, ఎంత కొడుతున్నా ఓర్చుకొని నిలబడతాడు చూడు, అతడు నిజమైనటువంటి బలవంతుడు. నిజంగా ఇలాంటి బలవంతుడు, ఇలాంటి శక్తిమంతుడు, ఇలాంటి దయ, కరుణ కలిగినటువంటి ఓ వ్యక్తిని ఎవరిని మనం చూడగలమంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఇదిగో దేవుణ్ణి మాత్రమే మనం చూడగలం.